అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానము మార్కు సువార్త 5వ అధ్యాయము 34వ వచనం. కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానము గలదానవై పొమ్ము. ఆమేన్. దేవుని వాగ్దానం మనం చూస్తున్నాం కదండి. దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గలదానివై పొమ్ము. అంటే కుమారి అంటే దేవుడు మనతో మాట్లాడుతున్న మాట. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను అంటే దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, మనం విశ్వాసం కలిగి ఉంటే దేవుని సన్నిధిలో దేవుడు మనకు ఆరోగ్య సమస్యల్లో కానీ, అప్పుల సమస్యల్లో కానీ, ఆర్థిక సమస్యల్లో కానీ, మన ఉద్యోగ సమస్యల్లో కానీ, మన చదువు సమస్యల్లో కానీ, ఏ సమస్య అయినా కానీ సఫలపరుస్తాడు, సమాధానపరుస్తాడు, మనకు గొప్ప కార్యం జరిగిస్తాడు. మనం విశ్వాసంగా ఉండమంటున్నాడు దేవుడు. మనల్ని ఏమన్నా ఆస్తులు అంతస్తులు అడుగుతున్నాడండి? లేదండి. మనం విశ్వాసంగా ఉండమంటున్నాడు దేవుడు. దేవుని యందు దేవుని నమ్ముకున్న ప్రతి బిడ్డ కూడా దేవుని యందు విశ్వాసం కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు, ఆ ప్రార్థించినది ఈరోజు జరుగుతుంది, నేను దేవునికి అప్పచెప్పాను ఈ పని జరుగుతుంది అని ఖచ్చితంగా దేవుని యందు విశ్వాసం కలిగి ఉంటే ఈ పని చేస్తాడు దేవుడు. ఏ కోశాన్ని కూడా దేవుడు చేయకుండా ఉండడు అని మనం విశ్వాసం ఉంచినట్టయితే ఆ పని తప్పకుండా జరుగుతుందండి. దేవుడు బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీ గురించి చెప్తున్నాడు. 12 ఏండ్ల నుంచి రక్తస్రావం గల ఒక రోగం కలిగిన ఒక స్త్రీ ఉందంట. ఆమె అనేక వైద్యుల చేత, ఎంతోమంది చేత, ఎన్ని తిరగని హాస్పిటల్ లేదు, ఖర్చు పెట్టని డబ్బులు లేవు, అన్ని డబ్బులు ఖర్చు పెట్టి తిరిగి వేసారిపోయిందంట్ల. ఆమె ఎంత తిరిగినా కానీ, ఎంత డబ్బు ఖర్చు పెట్టినా కానీ ప్రయోజనం లేకుండా పోయిందంట. చివరికి యేసుని గురించి తెలుసుకొని, నేను ఆయన వస్త్రం మాత్రం ముట్టినా కానీ బాగుపడదును అనుకొని ఒకరోజు దేవుడు అటువైపు వెళుచూ ఉండగా దేవుణ్ణి ఒక వస్త్రపు చెంగునైనా ముట్టుకోవాలని వెంటనే ఆ రక్తస్రావం గల స్త్రీ దేవుడు వెళ్తూ ఉండగా జనసమూహంలో ఆయన వెనుక నుంచి ఆయన వస్త్రపు చెంగును ముట్టిందంటండి. వెంటనే ఆమె రక్తస్రావం గల స్త్రీ ఆ రక్తస్రావం దార కట్టేసిందంట. శరీరంలోని ఆ బాధను ఆమె కొన్ని నెలల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత, కొన్ని రోజుల తర్వాత కాదండి, వెంటనే దేవుణ్ణి ఎప్పుడైతే తనను ముట్టిందో, దేవుని తను ఎప్పుడైతే విశ్వాసం ఉంచిందో, ఆ వెంటనే ఆ క్షణంలోనే దేవుడు తనకు స్వస్థత కలిగించాడు. ఒకసారి ఆలోచించండి మీరు కూడా. దేవుడు